హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్సెస్ జతి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే టేస్టీ చికెన్ ఫ్రై అండి. మీరు ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఈసారి నా స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసుకున్నా సరే ఇలాగే చేసుకొని తినాలని మీకు అనిపిస్తుంది అనమాట. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా ఓన్లీ ఫ్రై అయినా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను చికెన్ అయితే ఒక ½ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి బాగా కచ్చాపచ్చాగా దంచేసుకోండి. ఇట్లా కచ్చాపచ్చాగా దంచేసుకుంటేనే కొంచెం మనకి అప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్టీ ఉంటుంది అనమాట. మిక్సీకి పట్టి ఎప్పటిదో వేయకుండా అప్పటికప్పుడు దంచేసుకొని వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. అట్లాగే ఒక ½ స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఆ చికెన్ ముక్కలకి మీరు వేసిన వెల్లుల్లి పసుపు బాగా పట్టేలాగా కలుపుకోండి. అలా కలుపుకున్నారు అంటే వెల్లుల్లి పసుపు అనేది ఆ చికెన్లో వేసి కలిపినప్పుడు నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. అలా ఒక 10-15 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టండి. ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నానండి. కట్ చేయకుండా పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. కట్ చేసిన పచ్చిమిర్చిలో ఒక 3 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని నేనైతే ఆవాల నూనె అయితే యూస్ చేస్తామండి మేము, అందుకని ఆవాల నూనె వేస్తున్నాను. మీరు ఏ ఆయిల్ యూస్ చేసుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అట్లాగే 1 స్పూన్ జీలకర్ర వేసాను, ఒక 4-5 రెబ్బలు, 3 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్కలు ముక్కలు చేసి ఒక 2 ముక్కలు చేసి వేసాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు చేయకుండా పెట్టాను కదా 5, ఆ 5 వేసేసి అట్లాగే ఆనియన్ వేసేసేయండి. వేసేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇవి ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికి ఒక ½ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ మీకు నచ్చిన వంట ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను, ఓకేనా. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం చికెన్ని యాడ్ చేసేద్దాం. చికెన్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి 10-15 మినిట్స్ వరకు కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత మనం ముందుగా చీలికలు చేసి పెట్టుకున్నాం కదా మిర్చిని, ఆ మిర్చిని వేసి అట్లాగే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై ఏంటంటే మనం మూత పెట్టుకుంటూ కొంచెం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి, అంత తొందరగా ఉడకదు. అట్లాగే కొంచెం సాల్ట్ వేసేయండి. ఇప్పుడు కొంచెం కుక్ అయిన తర్వాత సాల్ట్ వేసి మనం కుక్ చేసామంటే బాగా కుక్ అవుతాయండి. అట్లాగే ½ టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూను ధనియాలు అండ్ జీలకర్ర, 2 ఎండుమిర్చి మిక్సీకి వేసి అన్నిటి కలిపిన పొడిని 1 స్పూన్ వేసాను. 3 పొడిని 1 స్పూన్ వరకు వేసి బాగా మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసి ఒక 10-15 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. చూసారా చికెన్ అయితే ఎలా కుక్ అయిపోయిందో. చికెన్లో అసలు వాటర్ లేకుండా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చికెన్ అయితే ఫ్రై లాగా సూపర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లో 1 స్పూను కురవేకారం అంటారు తెలుసా. కురవేకారం అంటే పండు మిర్చి పచ్చడి అంటారు కదా, అది 1 స్పూను. అట్లాగే గీ 1 స్పూన్ వేసి మనం వేసిన పండు మిర్చి ముద్దలాగుంది కదా దాంట్లో వేసి కొంచెం కలిపేసి ఆ చట్నీని కొంచెం పలచగా కలిపేసి దాన్ని చికెన్కి మొత్తం ప్రతి ముక్కకి మొత్తం అప్లై అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట.
అలా కలిపారంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే పండుమిర్చేనండి, పండుమిర్చి పచ్చడేనమాట. ఇది ట్రై చేసి చూడండి ఒకసారి, ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు అసలు నేను మాటల్లో చెప్పలేను. మీరు తిని టేస్ట్ చేస్తేనే మీకు తెలుస్తుంది అనమాట అంత టేస్టీగా ఉందని. అట్లా మనం పండుమిర్చి వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 to 5 మినిట్స్, 5 to 10 మినిట్స్ కుక్ చేశారంటే చాలా బాగా కుక్ అయిపోతుంది. మనం వేసిన కొరివేకారం ఫ్లేవర్ ఏదైతే ఉందో చికెన్కి బాగా పట్టేస్తుంది అనమాట. ముక్క టు ముక్క మొత్తం లోపల వరకు పట్టేస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసి చూసారు అంటే, ఒకసారి తిన్నారు అంటే ఇలాగ చేసుకొని మీరు ఇంకా అస్సలు మర్చిపోరు. ప్రతిసారి ఇలాగే చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట మీకు. ఇంకేదైనా వంట నా స్టైల్లో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసి పెడతాను. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.